ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని హస్తం పార్టీ ఆలోచన. ఇక మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి జమిలీ బిల్లుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. జమిలీ బిల్లుని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు ఎంపీ చామల కిరణ్. అయితే ఇందులో ఎలాంటి రాజకీయం లేదంటున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని పొందుపరచకుండా రూపొందించే ఏ బిల్లునైనా వ్యతిరేకిస్తామంటున్నారు. జమిలీ బిల్లు తీసుకురావడం అంటే రాజ్యాంగ రూపురేఖలు మార్చడమేనా అంటున్నారు చామల కిరణ్. వన్ ఎలక్షన్ జమిలీ బిల్ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో ఈ జమిలీ బిల్ గురించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కూడా ఈ జమిలీ బిల్ ని వ్యతిరేకించదలుచుకున్నాం. 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ చేసుకుంటున్న ఈ సమయంలో ఈ 75 సంవత్సరాల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటున్న మనము డెఫినెట్ గా మనము అన్కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధం లేకుండా కాన్స్టిట్యూషన్ లో ఉన్న అంశాలను పొందుపరచకుండా ఏ బిల్లు తెచ్చినా గానీ మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ గా అండర్స్టాండింగ్ కి రావాలి. ఈ బిల్లు టేబుల్ మీద పెట్టినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది తప్పు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారమే భారతదేశంలో మనం ఎన్నికలు కలగబోతున్నాం. అటువంటి పరిస్థితిని మార్చాలంటే కాన్స్టిట్యూషన్ ని కొద్దిగా మార్చిన విధంగా మేము ఆలోచిస్తున్నాం. అందుకే